బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేవు పోలవరం వద్ద మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సింహాద్రి అనే మత్స్యకారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న మరో 3 ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే సింహాద్రి మృతదేహం కోసం పోలీసులు గ్రామస్తులు గాలిస్తుండగా బంగారమ్మపాలెం తీరానికి అతడి డెడ్ బాడీ కొట్టుకు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేవు పోలవరం వద్ద మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సింహాద్రి అనే మత్స్యకారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న మరో 3 ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే సింహాద్రి మృతదేహం కోసం పోలీసులు గ్రామస్తులు గాలిస్తుండగా బంగారమ్మపాలెం తీరానికి అతడి డెడ్ బాడీ కొట్టుకు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఏదైతే బోటు బోల్టా ఘటనలో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందినటువంటి మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ రోజు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సహచరులతో కలిసి వెళ్తున్నటువంటి సమయంలో చోడపల్లి సింహాద్రి అనేటువంటి వ్యక్తి ఏదైతే తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున పట్టినటువంటి అలలకు సముద్రంలో బోటు బోల్తా పడి గల్లంతయ్యాడు. సింహాద్రితో పాటు వెళ్ళినటువంటి మిగిలిన 3 క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నా సరే ఏదైతే అలల తీవ్రత వల్ల అక్కడ గల్లంతైనటువంటి సింహాద్రి కోసం సహచరులంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మత్స్యకారుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏదైతే బంగారమ్మపాలెం తీరానికి ఈ సింహాద్రి మృతదేహం కొట్టుకు వచ్చింది. మత్స్యకారుడు సింహాద్రి పూర్తిగా కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారంటూ కూడా అందరూ ఆశించినప్పటికీ 3 మాత్రం ఒడ్డుకు చేరుకున్నారు మత్స్యకారులు. సింహాద్రి మృతదేహం ఒడ్డుకు రావడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తిగా రోజు సముద్రంలోకి వెళ్ళి ఏదైతే చేపల వేటకి వెళ్ళి ప్రశాంతంగా తిరిగి వచ్చేటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడటంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఈరోజు ఉదయం 4 కలిసి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళొచ్చినటువంటి సమయంలో సముద్రంలో తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అలల దాటికి సముద్రంలో బోటు ఒక్కసారిగా బోల్తా పట్టడంతో 4 కూడా అక్కడ సముద్రంలో వాళ్ళు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి 3 మత్స్యకారులు కూడా ఏదో విధంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ సింహాద్రి మాత్రం ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. సింహాద్రి కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సింహాద్రి మృతదేహం ఏదైతే బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకు వచ్చింది. దీంతో ఆ మృతదేహాన్ని ఉన్నటువంటి అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ బోటు ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందడంతో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా పూర్తిగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పదే ఈ వేట కోసం సముద్రంలోకి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు ఇలా ఇబ్బందులు పడటం, నిన్న కొంతమంది మత్స్యకారులు కూడా ఏ విధంగా తీరంలో ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఈ రోజు కూడా ఒక మత్స్యకారుడు సముద్రంలో తుఫాన్ తీవ్రతకు అలలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పడవ బోల్తా పట్టడంతో అందులో ఉన్నటువంటి 4గురిలో 3 ఒడ్డుకు సురక్షితంగా చేరుకోగలిగారు. అది కూడా చాలా కష్టం మీద వాళ్ళు శక్తులు ఒడ్డుకొని ఆ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే సింహాద్రి మాత్రం ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. సింహాద్రి అలల తాకిడికి పడిన వెంటనే అక్కడ సముద్రంలో మునిగిపోవడం వల్ల చనిపోయడాన్ని కూడా ఇటు తోటి మత్స్యకారులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా సింహాద్రి మృతదేహం బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు పూర్తిగా కూడా బోర్డు వినిపించినటువంటి పరిస్థితి చూసినటువంటి మత్స్యకారులు కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా మనసు చెల్లించదని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ అన్ని రకాలుగా కూడా ఏదైతే మత్స్యకారుడు సింహాద్రి కుటుంబాన్ని ఇటు ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఒక పక్కతోటి మత్స్యకారులు కోరుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. ఈ గ్రామంలో ప్రతిరోజు కూడా యథావిధిగా వేటకు వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే ఈరోజు కూడా 4 గంటల సమయంలో వేటకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కెరటాలు కొద్దిగా ఉధృతంగా పడడం వల్ల తెప్ప బోల్తా పడి వేటకెళ్ళిన వాళ్ళలో ఒక వ్యక్తి గల్లంతయ్యి 3 క్షేమంగా ఒడ్డుకు చేరడం జరిగింది. ఆ వ్యక్తి కోసం మా గ్రామస్తులందరూ ఇక్కడ ఒడ్డున
ఉండి గేలాలు వేసి వెతకడం జరిగింది, కానీ కనిపించలేదు. అలా వెతకగా బంగారమ్మ పాలెం సమీపంలో శవం చేరింది అనేసి మాకు ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి అక్కడ శవాన్ని తీసుకొని వచ్చి ఈ మా రేవుపోలవరం గ్రామంలో ఒడ్డున వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఉన్న కార్యక్రమం నక్కపల్లి సిఎస్సికి తీసుకెళ్ళి పోస్ట్మార్టం అది చేసి గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.